2021లో అయితే డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత అప్పుడే కేసీఆర్ తాత ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. ఏమనంటే తెలంగాణ కానిస్టేబుల్ 18,000 ఉద్యోగాలు వస్తున్నాయని. అప్పుడు స్టార్ట్ అయింది ఈ గవర్నమెంట్ నస. ఇక్కడికి వచ్చాక 2021, 22, 23 3 ఇయర్స్ 3 ఇయర్స్ ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి పోయింది. మళ్ళీ అది వచ్చిన తర్వాత ఒక్క 2 months 118 వచ్చాయి నాకు. మా డిస్టిక్ కట్ ఆఫ్ వచ్చేసి 121 పోయింది. పోయిన తర్వాత వదులుతామా అంటే వదలలేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబు దీంట్లోకి వస్తే ఒక్కసారి ఇటు వచ్చారంటే అటు వెళ్ళలేరు. ఇది నిజమా కాదా మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా మాట్లాడదాం. హాయ్, అందరికీ నమస్కారం. మొన్న పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 దాని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. అయితే ఏంటంటే సంగతి, 21లో నాది డిగ్రీ అయిపోయిందని చెప్పాను కదా. అప్పటి నుండి నేను ఏదైనా అదర్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే ఇప్పటివరకు మంచిగా ఎదిగేవాడిని కావచ్చు. ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళది ఎట్లుంటుందంటే వేరే దేని మీద ఫోకస్ చేయరు. వేరే ఎనీ స్కిల్ అసలు ఏముండదు, జీరో నాలెడ్జ్. ఓన్లీ గవర్నమెంట్ బుక్స్ 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 బుక్స్. ఇంకెక్కడ వస్తుందండి? అయితే నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎంత చదివినా నువ్వు 12 hours 10 hours స్టడీ అవర్స్లో కూర్చుంటావు కదా, ఒక 1 hour 2 hours కంపల్సరీ ప్రైవేట్ సెక్టర్ మీద కూడా ఫోకస్ చేసుకోండి. మీ ఓన్గా పెట్టుకునే విధంగా ఎనీ బిజినెస్ స్కిల్స్ అండ్ లేదు అంటే ఈ చిన్న చిన్న ఎంఎస్ ఎక్సెల్ అలాంటివి. మనం ఆ జావా ++++ అయితే మనకు ఎట్లా రావు. ఏదో చిన్న చిన్నవి ఫోకస్ చేసి నేర్చుకొని పెట్టుకుంటే ప్లాన్ బికి యూజ్ అవుతాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కంపల్సరీ ప్లాన్ బి ఉండాలి. 30 ఏళ్ళు 35 ఏళ్ళు 33 34 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ స్టడీ హాల్స్లలో కూర్చుంటున్నారు. అది వస్తుంది అన్న నమ్మకంతో ఉంటే ఓకే, కానీ ప్లాన్ బి కూడా 100% ఉండాలా. గవర్నమెంట్ జాబ్ రావాలంటే నీ స్టడీ ఒక్కటే కాదు, 100% నీకు ఇంత లక్ కూడా ఉండాలా.